Hi, I'm Dr. Suma Pooja from Cell Health. General ga patients ki problem ochina ante main ga skin allergies adi psoriasis, eczema leda any autoimmune conditions ఏది వచ్చినా నార్మల్ గా నాన్ వెజ్ అనేది స్టాప్ చేస్తుంటారు. నాన్ వెజ్ గానీ నట్స్ గానీ సీడ్స్ గానీ స్టాప్ చేస్తుంటారు. ఎందుకనంటే ఏదైనా బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జనరల్గా ఆ ప్రాబ్లమ్స్ చూసి ఫస్ట్ నాన్ వెజ్ లేదా సీడ్స్ ఇవే స్టాప్ చేయమని చెప్తూ ఉంటారు. సెల్ హెల్త్కి వచ్చిన పేషెంట్స్ అందరూ మొదటగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే నాన్ వెజ్ తీసుకుంటూ ఒక స్కిన్ అలర్జీ ఎలా కంట్రోల్ అవుతుంది అని అడుగుతారు. నార్మల్గా గ్లూకోజ్ మెటబాలిజంకి కీటోన్స్ మెటబాలిజంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ మెటబాలిజంలో జరిగే మెకానిజమ్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా గ్లూకోజ్ మెటబాలిజం అంటే ఇప్పుడు ఏదైనా కీటో డైట్ కానీ లేదంటే ఆయుర్వేదిక్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫుడ్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేస్తారు. అంటే నాన్ వెజ్ కానీ నట్స్ కానీ ఇలాంటివి రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ 30 to 40% కార్బ్స్ అనేది కంపల్సరీగా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొద్ది వరకు ప్రాబ్లం అనేది సప్రెస్ అవుతుంది కానీ కంప్లీట్గా క్యూర్ అవ్వదు. అసలు గ్లూకోజ్ మెటబాలిజంలో ఏం జరుగుతుంది అంటే నార్మల్గా మనకు స్ట్రెస్ తీసుకున్నప్పుడు లేదంటే పొల్యూషన్ ఎక్కువ తీసుకున్నప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఫేస్ చేసేటప్పుడు మన బాడీలో గ్లూకోజ్ అనేది అంటే అనెరోబిక్ కండిషన్కి వెళ్తుంది. ఆక్సిజన్ అనేది ఆబ్సెన్స్ అవుతుంది. అట్లా ఆబ్సెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది ఫర్మెంట్ అవుతుంది. ఆ ఫర్మెంట్ అయినప్పుడు ఇథనాల్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎక్కువ అవుతుంది. ఇవి ఎక్కువ అవడం వల్ల ఈస్ట్ అంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇవన్నీ ఎక్కువ యాక్టివ్ ఫామ్గా ఉంటాయి. అలా బ్యాక్టీరియాకి కానీ ఫంగస్కి కానీ ఈ ఫర్మెంటెడ్ ఫ్యూయల్ అనేది ఫుడ్గా మారుతుంది. సో అవి ఎక్కువ ట్రిగర్ అవ్వడం కానీ యాక్టివ్ ఫామ్ కానీ ఎక్కువ అవుతుంది. కీటోన్స్ మెటబాలిజంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఇస్తారు కాబట్టి 30 to 40% ఇదే ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ సెల్యులర్ మెటబాలిక్ డైట్లో ఏం జరుగుతుందంటే కంప్లీట్గా మనం కార్బ్స్ కానీ షుగర్స్ కానీ అన్నీ స్టాప్ చేస్తాం. ఇది స్టాప్ చేయడం వల్ల ఆ మెకానిజం అనేది ఫస్ట్ జరగదు. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అవుతుంది. మన డైట్లో ఇన్ఫ్లమేషన్ ఎలా రెడ్యూస్ అవుతుంది అంటే IL-6 ఇంకా TNF ఆల్ఫా అనే మార్కర్స్ అంటే ఇవి ఇన్ఫ్లమేషన్ మార్కర్స్. ఈ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ అనేవి మన డైట్లో బ్లాక్ అవుతుంది. అదే కాకోకుండా బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతుంది. సెకండ్ ఏదంటే గట్ హెల్త్. నార్మల్గా ఏదైనా డైట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం గట్ అనేదాన్ని క్లీన్ చేసుకోవాలి. గట్ క్లీన్ చేసుకోకుండా మనం ఏదైనా డైట్ ఫాలో అయినా పెద్దగా రిజల్ట్ రాదు. ఎందుకనంటే మనం ఏదైనా న్యూట్రిషన్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు విటమిన్స్ టాబ్లెట్స్ కానీ అలాంటివి పెద్దగా అబ్జర్వ్ అవ్వదు. అబ్జర్ప్షన్ అనేది సరిగా జరగకపోయినప్పుడు కూడా మనకి రిజల్ట్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. నార్మల్గా అయితే కొలాన్ థెరపీ ఇలాంటివి అనేవి సజెస్ట్ చేస్తారు. అందరూ అవి తీసుకోలేరు కాబట్టి మనం ఇక్కడ సెల్యులార్ డైట్లో ఏమి ఇస్తామంటే గట్లిన్ కిట్ అనేది ఒక పౌడర్ ఉంటుంది. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కొన్ని డేస్ మనకు మోషన్స్ అవుతుంది. అది అవ్వడం వల్ల ఏమంటే స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అనేది మొత్తం క్లియర్ అవుతుంది. అలా క్లీన్ అయిన తర్వాత మనం ఇచ్చే సప్లిమెంట్స్లో మల్టీవిటమిన్స్ కానీ విటమిన్ B12, విటమిన్ C, జింక్, మెగ్నీషియం, ఇంకా విటమిన్ D ఇవన్నీ ఏమవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది. ప్లస్ ఇవన్నిటికీ ఒక న్యాచురల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ సఫిషియెంట్గా ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా బాడీ అనేది న్యాచురల్గా డీటాక్స్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే TH17 సెల్స్ అనేవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కానీ సోరియాసిస్లో ఉన్న వాళ్ళకి కానీ ఇవి ఎక్కువ యాక్టివ్ ఫామ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగర్ అవుతుంది. సో హైపర్ యాక్టివ్ అయిపోయి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో మన సెల్యులార్ మెటబాలిక్ డైట్లో ఫస్ట్ ఎప్పుడైతే మనం గ్లూకోజ్ కార్బ్స్ అన్ని స్టాప్ చేస్తామో ఈ TH17 సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇంకొకటి చేసే పని ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ట్రిగర్డ్ ఫుడ్స్ అంటే గ్లూటామిన్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఆల్కహాల్ ఏదైనా ఉంది అంటే అవి స్టాప్ చేపిస్తాం. సెకండ్ది రెడ్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ కండిషన్. ఇవి రెండు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కంప్లీట్గా కొంతకాలం అంటే 2 to 3 months లేదా 4 months కొంతమందికి ఎక్కువ సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ చేంజెస్ చేసుకుంటాం కాబట్టి ఇంత టైం పీరియడ్లో కంప్లీట్గా రివర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 3 to 4 months ఈ కంప్లీట్ డైట్ అయిపోయిన తర్వాత అంటే ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో 20 to 30% ఫ్రూట్స్ కానీ కార్బ్స్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తారు. అంతకుముందు ఏదైతే కంప్లీట్ డైట్ చేశారో దాంట్లో కొన్ని రూల్స్ కానీ ఈ పోస్ట్ డైట్ కానీ మెయింటైన్ చేసుకోవడం వల్ల మళ్ళీ ప్రాబ్లం అనేది రివర్స్ అవ్వకోకుండా ఆ ప్రాబ్లం మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి టాన్సిలైటిస్. నార్మల్గా ఫ్రీక్వెంట్గా టాన్సిలైటిస్ అనే ఇన్ఫెక్షన్కి ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ ప్రాబ్లం కూడా మనకు ఎనీ స్కిన్ అలర్జీస్ కానీ సోరియాసిస్ కానీ ఎగ్జిమాకి కానీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మన బాడీలో ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉండేది టాన్సిల్స్ దగ్గరే. ఎందుకనంటే అక్కడ ఒక వాల్డైల్ లేయర్ అని ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ఎయిర్ కానీ ఏదైతే ఉంటుందో చాలా బ్యాక్టీరియాస్ ఇన్ఫెక్టివ్ సెల్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఆ వాల్డైల్ లేయర్ దగ్గర అవి ఫిల్టర్ అవుతాయి.
ఆ ఫిల్టర్ అయిన బ్యాక్టీరియాస్ కానీ ఇన్ఫెక్షన్ సెల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం బయటకు పంపించేది ఎప్పుడూ చేయము, ఎందుకంటే జస్ట్ బ్రష్ చేస్తాము వదిలేస్తాము అంతే. కానీ అవి అవి అలానే స్టోర్ అయ్యి కొంతకాలం ఉండడం వల్ల కూడా మనకు ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదా ఒక 8-9 ఇయర్స్కి ఫ్రీక్వెంట్గా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అంటే కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ పుల్లింగ్ కానీ లేదంటే సాల్ట్ హాట్ వాటర్తో గార్గిలింగ్ చేసుకోవడం కానీ బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే కోకోనట్ ఆయిల్లో ఉండే యాసిడ్స్ అనేవి ఆ ఇన్ఫెక్టివ్ సెల్స్ అనేటిని కిల్ చేస్తుంది. మళ్ళీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు ఒక వీడియో తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.